ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనము. ప్రొవెర్బ్స్ చాప్టర్ 27 verse 1. రేపటి దినమును గూర్చి అతిశయింపకుము, ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు. డు నాట్ బి బూస్ట్ అబౌట్ టుమారో, ఫర్ యు డు నాట్ నో వాట్ ద డే మే బ్రింగ్. హల్లెలూయా. నిజమే కదా ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటిని గూర్చిన ఆలోచన చాలా మంది మనం చేస్తూ ఉంటాం. రేపు అలా ఉందాం, రేపు ఎక్కడికి వెళ్దాం, రేపు ఆ పని చేద్దాం, రేపు అది తిందాం, రేపు ఇలా ఉందాం అని చాలా రకాలైన ప్లాన్స్ మనుషులకు ఉంటాయి. ఉండకూడదు అని నేను అనట్లేదు, కానీ అయితే రేపటిని గూర్చి మనం ఏం చేయకూడదాట, అతిశయించకూడదు. రేపు ఉందిలే, నేను చూసుకుంటానులే, రేపు నాదవుతుందిలే అని కొంతమంది గర్వంగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ విధంగా మనం మాట్లాడకూడదు. రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు. ఈ రోజున గొప్ప వాళ్ళుగా ఉన్నోళ్ళు రేపేమైపోతారు, కృంగిపోతారు, పేదవారిగా మారిపోతారు. రాత్రికి రాత్రే స్టాక్ మార్కెట్ పడిపోతే ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన వాళ్ళందరి పరిస్థితి ఏమైపోద్ది, జీరో అయిపోద్ది కదండి. సో ఈ రోజు నాకుంది, ఈ రోజు ధనం ఉంది, డబ్బు ఉంది, రేపు ఇంకా ఉంటది అనుకోవడం కూడా తప్పే. ఈ రోజున నాకేమీ లేదు, రేపేమీ ఉండదు అనుకోవడం కూడా తప్పే. మనిషికి రేపు జరిగేది తెలియదు గనుక, రేపేమి సంభవిస్తుందో తెలియదు గనుక మనం రేపటిని గూర్చి అతిశయించొద్దు. అతిశయించువాడు ప్రభువునందే ఏం చేయాలా, అతిశయించాలా. నా దేవుడు ఉన్నాడు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇంకో 10 సంవత్సరాలైనా నా దేవుడు సహాయం ఉంటే నేను క్షేమంగా ఉండగలను అని అతిశయపడాలా. ప్రభునందు అతిశయిస్తే ప్రభు కూడా మన బట్టి ఆనందిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు, తను బాగా సంపాదిస్తాడు, బాగా క్రాఫ్ట్ వస్తుంది, బాగా పంటలు వస్తాయి, వాటన్నిటిని కూడా మొత్తం దాచిపెట్టుకుంటాడు. అది జీవిత కాలం సరిపోయేంత ధనం కూడా అతనికి ఉంటుందట. అతను రాత్రి కాలంలో అనుకుంటున్నాడట, పడుకునే సమయంలో నాకు చాలా ఉంది, తినుము తాగుము సుఖించుము అని చెప్పి తనలో తానే అనుకుంటున్నాడు. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, అన్నీ కూడా ఉన్నాయి, ఇక నాకే కొదువ లేదు, నేను ఇంకా కొన్ని సంవత్సరాలు హ్యాపీగా జీవించగలను, ఏ కరువు వచ్చినా నాకేం సంబంధం లేదు అని ఆలోచన చేస్తున్నాడు రేపటి గురించి. అయితే ప్రభు వాక్యము చాలా క్లియర్గా ఆ రాత్రిన ఆ వ్యక్తితో మాట్లాడుతూ, అయ్యా నువ్వు అన్నీ ఉన్నాయనుకుంటున్నావు కదా, రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏం చేస్తావు, వాట్ విల్ యూ డూ? ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. రేపు అది ఉంది, రేపు ఇది ఉంది, నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, నా దగ్గర ఇన్ని లక్షలు ఉన్నాయి, నాకింత సంపద ఉంది, నాకింత పరివారం ఉంది, నాకు ఈ అధికారం ఉంది, నేను గొప్పవాడిని, నేను గొప్పదానిని అని అనుకుంటున్నావేమో. నో, డు నాట్ థింక్ లైక్ దట్. ఆ విధంగా ఆలోచించొద్దు. ఏం సంభవిస్తుందో తెలియదు. ఈ రోజున నువ్వు అవమానించిన వ్యక్తి రేపొద్దున గొప్పగా మారతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఎదుట నువ్వు నిలబడగలుగుతావా కదా. అందుకే రేపటిని గూర్చి అతిశయించొద్దు. ఈ రోజు నీకేముందో దాన్ని బట్టి సంతోషించు. నీ కుటుంబంతో సరదాగా మాట్లాడు. నీ యొక్క ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకో, ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకో. ఈ రోజు నీది, ఈ రోజు నీ చేతిలో ఉండగా ఈ రోజు గురించి ఆలోచించు, కానీ రేపటి గురించి ఆలోచించి అతిశయపడి ఆ విధంగా మనము విశ్వాసంగా ఉన్న మనం జీవించకూడదని చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని కొరకు జీవించుదాం. రేపేది సంభవించినా దేవుడి చేతిలో ఉంది కనుక మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి భయము లేకుండా, కలవరం లేకుండా ప్రభు కొరకు జీవించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు, మహోన్నతుడ వందనాలు, గొప్ప దేవుడవు, ఆది సంభూతుడవు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రోజంతను తండ్రి మీ సహాయం కోరుతూ ప్రార్థిస్తున్నాం నాయన. అవునయ్యా, ఈ రోజును గురించి ఆలోచించాలని లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా ఈ రోజు మీ సహాయం దయచేయండి. అయ్యా ఈ రోజున్న ధనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, మరే ఇతర కారణాలను బట్టి తండ్రి రేపటి గురించి మేము అతిశయించకుండా మీ పైన ఆధారపడి జీవించే కృప దయచేయండి. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి, అప్పుల నుంచి విడిపించండి తండ్రి.
ఈ రోజున తండ్రి ఏ సహాయము బిడ్డలు కావాలో వాటన్నిటిని మీరే దయచేయమని, వారి పనులను, వారి ప్రయాణాలను, వారి యొక్క ప్రయత్నాలన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించమని, అయా ఈ రోజున మీ నామానికి మహిమ తెచ్చే విధమైన జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.